కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం కోసమే కవితను అరెస్ట్ చేసినని చెప్పేసి కేసీఆర్ గారు పదే పదే చెప్పారు. ఇందులోకి వెళ్ళి కడిగిన ముత్యంలాగా వస్తుంది, ఆమె ఏం చేయలేదని కూడా కేసీఆర్ గారు చెప్పారు. ఆమె అరెస్ట్ అయిన తర్వాత అత్యంత ఎక్కువగా బాధపడ్డది కేసీఆర్ గారు. ఆమెను బయటకు తీసుకోవడానికి పలు విధాలుగా అనేక మంది ఈ దేశంలో ఉండే అత్యంత పెద్ద లాయర్లను ఎంగేజ్ చేయించింది కూడా కేసీఆర్ గారు. కేటీఆర్ గారు హరీష్ రావు గారిని పదే పదే ఢిల్లీకి పంపించి మొత్తం యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఆమె కోర్టులో అవపడ్డా ఆమెను చూసి బాధపడ్డారు, ఆమె జైలుకు వెళ్తే బాధపడ్డారు. ప్రతి అంశంలో కూడా ఈ విధంగా చేసిన దాన్ని, బీజేపీ చేసిన దాన్ని ఖండించారు. కాబట్టి వారు చెప్పేది బీఆర్ఎస్, కేసీఆర్ గారు, మిగతా వాళ్ళు అసలు పట్టించుకోలేదనేది శుద్ధ అబద్ధం, అవాస్తవం, మాట్లాడడం అనైతికం. ఖచ్చితంగా ఆమె కోసం ఎవరెవరు ఏం కృషి చేసిందనేది చిన్న కార్యకర్త నుండి కేసీఆర్ వారికి కూడా అందరికీ తెలుసు. వి వర్ విత్ హర్, ఆమెతో పాటు మేము ఉన్నాం. ఆమె బయటికి రావడానికి చెప్పేసి అన్ని మార్గాలు, అంటే కోర్టులో ఏ అడ్వకేట్స్ని ఎట్లా పెట్టాలి, ఏ సమాచారాన్ని ఎట్లా ఇవ్వాలనేది కంటిన్యూస్గా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెంట ఉండి ఢిల్లీకి వెళ్ళి అనేక మందితో మాట్లాడే సమాచారం వాళ్ళకి ఇచ్చి కోర్టులో విజయం సాధించడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చింది కూడా కేటీఆర్ గారు, హరీష్ గారు. అది కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో ఎంటైర్ పార్టీ వాజ్ విత్ హర్.